కార్తీక పురాణం 26వ అధ్యాయం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంగా భాగంగా శ్రీ మహావిష్ణువు దూర్వాసుని అహంకారాన్ని అణచి తన భక్తుడైన అంబారీషుణ్ణి ఏ విధంగా కాపాడాడో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు శరణు వెళ్ళిన దూర్వాసుడు ముక్కోపి అయి దూర్వాసుడు ఎన్ని లోకం తిరిగినా సుదర్శన చక్ర బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. దిక్కులేక చివరికి వైకుంఠం కేగి శ్రీ మహావిష్ణువు శరణుజొచ్చాడు. శరణాగత వత్సలా, నీ భక్తుడైన అంబారీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుని కాను, ముక్కోపియే అపరాధం చేసి తిని. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను క్షమించితివి. ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలంపై కలదు. అట్లే నన్ను కూడా రక్షించుమని వేడుకొనెను. దూర్వాస, నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడు. నేను ఎప్పుడూ బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. నువ్వు అకారణంగా అంబారీషును శపించావు. నా భక్తుడైన అంబారీషును నీవు అనేక విధములుగా దూషించావు. ఎడమ పాదంతో తన్నావు. అతిథివై అతని ఇంటికి వెళ్ళి మహర్షివై ఉండి కూడా 12 గడియలు దాటకుండా అతను భోజనం చేయమని చెప్పలేదు. ఈ రాకకై ఎంతోసేపు ఎదురు చూస్తూ జలము మాత్రమే స్వీకరించాడు. అటువంటి భక్తుణ్ణి దూషించి శపించావు. దూర్వాస, నీవు శపించినప్పుడు నేనే అంబారీషుని హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలమున 10 అవతారాల్లో అనుభవిస్తానని అతని చేత పలికించాను. అతని బదులుగా నేనే ఆ శాపమును అనుభవిస్తాను. ఈ నా దశావతారములు సదా స్మరించే వారికి వారి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను. కార్తీక పురాణం 26వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ.